అచ్చి బాబోయ్, అత్తయ్యకి అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? అడిగేది నిన్నేనయ్యా, ఆ గుడ్డతి. ఒకవేళ ఇతను రిషి అయితే అమ్మకి రిషి అడ్డంగా దొరికిపోతాడు. నిన్నే అడిగేది, ఆ క్లాత్ తీ. అమ్మా, నాకు విచిత్రమైన రోగం ఉందమ్మా. మొహం నిండా కురుపులు వచ్చేసాయి. నేను పీల్చిన గాలి మీరు పీలిస్తే ఆ రోగం మీకు కూడా అంటుకుంటుందమ్మా. అందుకే గుడ్డ కట్టుకున్నాను. మీరు తీసేయమంటే చెప్పండి, తీసేస్తాను. వద్దొద్దు, నువ్వు తీయొద్దు. నీ రోగం అనవసరంగా మాకంటించుకోవడం ఎందుకు? ఏంటమ్మా ఇదంతా? అసలు బావ ఈ బట్టల్లో ఎందుకుంటాడు? ఇక్కడెందుకు పనిచేస్తాడు? నువ్వు పిచ్చి పిచ్చి అనుమానంతో నాకు కూడా పిచ్చెక్కిస్తున్నావు. మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. మొక్కలు కావాలంటే తీసుకెళ్ళండి, అంతేగానే నా మొహం మీద ఉన్న గుడ్డ తీయమంటారేంటి? నీ దగ్గర ఒక ఫోన్ ఉంది, అది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓ, ఈ ఫోన్ అమ్మా రోడ్డు మీద దొరికిందమ్మా. ఎవరిదో పడిపోయినట్టుంది. సాయంత్రం 90కైనా పనికొస్తుందనే ఉంచుకున్నా. అది మా బాబు ఫోను, ఇటివ్వు. ఓ అవునా, సరేనమ్మా, తీసుకోండి. కాకపోతే ఓ 90కైనా డబ్బులు ఇవ్వండమ్మా. కుదురుగా ఇవ్వలేవా? నీ చేతికున్న మట్టంతా నా చేతికి అంటుకుంది. అమ్మా, అనుమానాన్ని కూడా ఒక హద్దు ఉండాలి. ఎవరినో పట్టుకుని రిషి అంటావేంటి? ఇప్పుడు రిషి కాదనుకుంటా. నేను అనవసరంగా చాలా దూరం ఆలోచిస్తున్నాను. వీటెవరినో పట్టుకుని రిషి అని అనుమానిస్తున్నాను. వాడు బావేనేమోనని నాకు అనుమానంగా ఉంది. అమ్మని పంపించేసి అసలు వాడెవడో తెలుసుకోవాలి. పదమ్మా. హలో హలో, ఏం చేస్తున్నావు? ఇందాక మీరు చెప్పిన పని అయిపోయింది, ఇంకేమైనా పని ఉందేమని అడుగుదామని, అంతే. దానికి చేయి పట్టుకొని లాక్కొని రావాలా? ఇంతకీ వాళ్ళతో నీకేం పని? వాళ్ళతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అదేంటండి, ఈ నర్సరీలో పనిచేస్తున్నప్పుడు కస్టమర్స్తో మాట్లాడకూడదా? కస్టమర్సా? అవునండి, ఈ మొక్కల కోసమే వచ్చారు. మరి వాళ్ళ చేతుల్లో మొక్కలు లేవే? వాళ్ళకి ఇక్కడ మొక్కలేవి నచ్చలేదంట, అందుకే వెళ్ళిపోతున్నారు. కస్టమర్స్ తో మాట్లాడుతున్నప్పుడు నీ మొహానికి గుడ్డెందుకు కట్టుకున్నావు? మట్టండి, మట్టి. ఇంత మట్టిలో పనిచేస్తుంటే ఇక్కడ ఎంత మట్టి ఉందో నా ముక్కులేక అంతా వెళ్తుంది. హెల్త్ కోసం ఆ మాత్రం ప్రికాషన్ తీసుకోకపోతే శివంగి ఎలా? పాపం రిషిని ప్రశ్నలతో ఎందుకలా విసిగిస్తున్నావు? నువ్వు ఊరుకో, నీకేమీ తెలీదు. వాళ్ళు నిజంగానే మొక్కల కోసమే వచ్చారా? అలా అడుగుతున్నారేంటండి? వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి వస్తారే గాని మొక్కలు కొనడానికి రారు, అందుకు. అవునండి, అవును. వాళ్ళ మాట తీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది. చాలా పొగరబోతుల్లా ఉన్నారే. సరే సరే, మీ పని కానివ్వు. అమ్మయ్యా, బతికిపోయాను రా నాయనా. శివంగి, జయా, జయా, ఏం సరిపోయింది. ఆకాశం విరిగి నేల మీద పడ్డట్టు ఎందుకలా అరుచుకుంటూ వస్తున్నారు? పెళ్లి వాళ్ళొచ్చే టైంకి
శివంగి గాని రాకపోతే నిజంగా ఆకాశం విరిగినంత పని అవుతుంది. పెళ్లి వాళ్ళు బయలుదేరిపోయారంట. శివంగిని చూస్తే నర్సరీ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. మన కోసం ఏదో పెళ్లి చూపులకు ఒప్పుకుంది గాని అది నిజంగా పెళ్లి చూపుల్లో కూర్చుంటుందో లేదో. నాకు కూడా అదే కంగారుగా ఉంది జయ. ఏవండి, ఒకసారి శివంగికి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పండి. ఆకలి మీద ఉన్న పులి గడ్డి తింటుందా, రోకలితో దంచిన పత్తి పిండి అవుతుందా అన్నట్టు మీరు ఎంత బలవంత పెట్టినా ఇష్టం లేని పెళ్లి శివంగి మాత్రం ఎందుకు చేసుకుంటుంది? దానికిష్టం లేదని మనం ప్రయత్నించకుండా ఉంటామా? ఆడపిల్లన్నాక ఏదో విధంగా పెళ్లి చేసి పంపించాలి కదా. అయ్యో అక్క, మీ పిచ్చి కాకపోతే మహా అయితే మీ సంతృప్తి కోసం అది వచ్చి పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది. ఆ తర్వాత ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఈ పెళ్లి నుంచి తప్పించుకుంటుంది. దాన్ని గడప దాటి పంపించడం మీ తరం కాదు. అమ్మా, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా మాట్లాడవే. అయ్యో రామా, ఉన్న మాట అంటూ ఉంటే ఎందుకే అంత ఉలిక్కి పడుతూ ఉన్నారు? చూస్తూ ఉండండి, పెళ్లి వాళ్ల ముందే శివంగి చస్తే చేసుకోను అని చెప్పేస్తుంది. పెళ్లి కూతురుకి ఇంత పొగరేంటబ్బా అని పెళ్లి వాళ్ళు మన మొహం మీదే ఉమ్మేసిపోతారు. పోనీ అక్కడితో ఆగుతారా? లేదు, సుప్పనాతి సూర్యకాంతున్నోరు చచ్చేదాకా ఆగలేదు అన్నట్టు ఈ వార్త ఆ చెవికి ఈ చెవికి చేరి ఊరువాడ మొత్తం పాకుతుంది. అప్పుడు పోయేది మన పరువే. అందుకని ఫోన్ చేసి శివంగిని రప్పించే బదులు పెళ్లి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి రాకుండా ఆపడమే మంచిది. అప్పుడు ఇంకా మన పరువే పోతుందమ్మా. పెద్దమ్మ పెద్దనాన్నల గౌరవం నిలబడడానికైనా అక్క వచ్చి పెళ్లి చూపుల్లో ఖచ్చితంగా కూర్చుంటుంది. కావాలంటే వాళ్ళు నచ్చలేదు అని తర్వాత ఎప్పుడైనా కబురు పంపిద్దాం. ఏ కంపెనీ అగ్గిపెట్టయితే ఏంటి, ఎల్లమ్మ ఇల్లు తగలబెట్టడానికి అన్నట్టు వాళ్ళు నచ్చలేదని పెళ్లి వాళ్ళకి పిల్లని చూపించి చెప్తే ఏంటి, చూపించకుండా చెప్తే ఏంటి? అయ్యో అమ్మా, చక్కగా జరిగే శుభకార్యాన్ని కూడా చెడగొట్టే టైప్లో సలహాలిస్తూ ఉంటావు. పెద్దమ్మ పెదనాన్న, అమ్మ మాటలు పట్టించుకోకండి. అక్కని తీసుకురావడానికి నేను వెళ్తాను. సమయానికి రాదని మీరు భయపడకండి. నేను అక్కని తీసుకొచ్చే లోపు ఇక్కడ మిగిలిన పనులు మీరు చూసుకోండి. సరే.